Hi everyone, this is Bhagyashree. I'm working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video lecture, I'm going to discuss about shrimp diseases. So let's start the topic, shrimp diseases. First one, introduction. After Lithopenes vanami was introduced to the Asia, shrimp production increased significantly. So Lithopenes vanami culture అనేది ఇండియాలో స్టార్ట్ అయిన తర్వాత ఇండియా అంటే ఏషియన్ కంట్రీస్లో స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే సో shrimp ప్రొడక్షన్ అనేది ఏంటంటే చాలా ఇంక్రీజ్ అయ్యింది. Lithopenes vanami became the most important shrimp species in terms of aquaculture ప్రొడక్షన్ ఇట్ ఈస్ మోర్ దెన్ 70%. సో ఓవరాల్గా మనం ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో చూసుకుంటే కనుక సో లిటోపీనియస్ వనామి అనేది ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ shrimp కల్చర్. సో shrimp కల్చర్లో ఏంటంటే మోస్ట్గా ఏంటంటే మనం లిటోపీనియస్ వనామి స్పీసెస్ అనేది కల్చర్ చేస్తూ ఉన్నాం. మోర్ దెన్ ఎంత అంటే 70% అనేది ఆక్యుపై చేసింది కల్చర్లో, shrimp కల్చర్లో. సో నెక్స్ట్ ద అదర్ ఇంపార్టెంట్ స్పీసెస్ ఆర్ Penis monodon, Macrobrachium rosenbergi, and Penis chinesis, and Penis japonicus, and Penis indicus. So ఇవి later on ఏంటంటే అదర్ స్పీసెస్ అనమాట. సో ఈ స్పీసెస్ని కూడా కల్చర్ చేస్తూ ఉండేవారు. బట్ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే లిటోపీనియస్ వనామి అనేది హ్యూజ్ అమౌంట్లో కల్చర్ చేస్తున్నారు. Next, increase in shrimp production has resulted by intensification of production, which is directly linked with an increased incidence of diseases. సో ఏంటి అంటే ఈ shrimp ప్రొడక్షన్ అంటే సో ఈ shrimp కల్చర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే సో హ్యూజ్ అమౌంట్లో ఏంటి అంటే ఈ shrimp ప్రొడక్షన్ ఈ shrimp కల్చర్ shrimp ప్రొడక్షన్ అనేది చేయడం వల్ల ఏంటంటే దానికి అసోసియేటెడ్ అయ్యే డిసీజెస్ కూడా మనం ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. సో అందులో చూసుకుంటే కనుక కాజెస్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇంక్లూడ్. సో డిసీజెస్లో చూసుకుంటే కనుక మోస్ట్లీ 5 టైప్స్ కింద మనకి డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే వైరల్ డిసీజెస్, సెకండ్ వన్ బ్యాక్టీరియల్ డిసీజెస్, థర్డ్ వన్ ఫంగల్ డిసీజెస్, అండ్ ఫోర్త్ వన్ పారాసైటిక్ డిసీజెస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో ఈ 5 కేటగిరీస్ కింద మన డిసీజెస్ అనేవి డివైడ్ చేశారు. సో అందులో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వైరల్ డిసీజెస్. సో వైరల్ డిసీజెస్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మోనోడాన్ బ్యాక్యులో వైరస్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ MBV వైరస్ అని కూడా దీన్ని పిలవచ్చు. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇథియోలాజికల్ ఏజెంట్. MBV టైప్ ఆర్ PMSNPV. సో SNPV అంటే ఏంటంటే పీనియస్ మోనోడాన్ సింగ్లీ ఎన్వలప్డ్ న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్. సో ఇట్ ఈజ్ ఏంటంటే టైప్ ఏ అక్యూల్డ్ మోనోడాన్ బ్యాక్యులో వైరస్ అనమాట. సో MBV వైరస్ అనేది ఏంటి అంటే సో దీనికి ఇంకొక విధంగా కూడా పిలవచ్చు. సో దాన్ని ఏంటి అంటే PMSNPV అని అంటారు. సో ఇది ఏంటంటే టైప్ ఏ అక్యూల్డ్ మోనోడాన్ బ్యాక్యులో వైరస్ అనమాట. నెక్స్ట్ క్లినికల్ సైన్స్ వచ్చేసి క్లినికల్ సైన్స్ అంటే సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే లిథర్జీ, ఎనరాక్సిక్, పూర్ ఫీడింగ్, డార్క్ కలరేషన్ అండ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్. సో ఫస్ట్ లిథార్జీ అంటే బద్ధకంగా ఉండడం, మూమెంట్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ shrimp అనేది ఈ మోనోడాన్ బ్యాక్యులో వైరస్తో ఎఫెక్ట్ అయిన shrimp అనేది ఏంటంటే లిథార్జీ. నెక్స్ట్ ఎనరాక్సిక్. సో ఎనరాక్సిక్ అంటే లాస్ ఆఫ్ హెపటైటిస్. సో ఫీడింగ్ అనేది సరిగ్గా తీసుకోకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసరికి పూర్ ఫీడింగ్. సో ఫీడింగ్ అనేది ఇచ్చింది మొత్తం కన్జ్యూమ్ చేయకుండా ఉండడం. నెక్స్ట్ అనేది ఏంటంటే బాడీ డార్క్ కలరేషన్. సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో బాడీ మొత్తం ఏంటంటే ఇలాగ డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రోత్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ shrimps ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఫౌలింగ్ ఆఫ్ gills and appendages by the ciliates such as zooxanthemum species and verticella species. సో ఇన్ఫెక్టెడ్ shrimpsలో మనం ఏం చూస్తాము అంటే సో ఈ గిల్స్ కానీ అపెండేజెస్ కానీ సరిగ్గా ఫామ్ అవ్వవు. సో ఎందుకు ఫామ్ అవ్వవు అంటే సమ్ సీలియట్స్ అంటే ప్రోటోజోన్స్. సో ఈ సీలియట్స్లో చూసుకుంటే కనుక ఈ జూజాంథిమమ్, ఈ వర్టిసెల్లా స్పీసెస్ అనేది కాజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్టెడ్ shrimpsకి కాజ్ అవ్వడం వల్ల ఏంటంటే వాటిలో గిల్స్ కానీ అపెండేజెస్ కానీ సరిగ్గా ఫామ్ అవ్వవు. అక్యూట్ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు ది లాస్ ఆఫ్ ఎపిథీలియల్ cells of hepatopancreas. సో అక్యూట్ స్టేజ్, సో క్రానిక్ స్టేజ్ కాకుండా, క్రానిక్ అంటే ప్రొలాంగ్డ్ స్టేజ్,
సో మనం క్యూర్ చేయలేము. సో స్టార్టింగ్ స్టేజ్ అక్యూట్ ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఏంటి అంటే మనం ఈ ఎపిథీలియల్ సెల్స్, సో హెపటోపాంక్రియాస్ ఫామ్ అవ్వడానికి ఎపిథీలియల్ సెల్స్ అనేవి సో ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఏంటంటే హెపటోపాంక్రియాస్ని ఫామ్ చేస్తాయి. సో ఈ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఏంటంటే సో అవి సరిగ్గా ఫామ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఓన్లీ బై యూజింగ్ వైరల్ ఫ్రీ బ్రూడ్ స్టాక్స్. సో ఏవైతే మన బ్రూడర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటామో సో అవి ఏంటంటే వైరల్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి. సో వైరస్ అనేది ఏమీ కాజ్ అవ్వకుండా ఉన్న వాటిని మనం బ్రూడ్ స్టాక్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ అండ్ నాప్లీ ఆర్ టు బి థరోలీ వాష్డ్ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ దెమ్ టు ది రేరింగ్ ట్యాంక్స్. సో ఏవైతే మనం ఎగ్స్ కానీ నాప్లీ సో బ్రూడర్స్ నుంచి ఫామ్ అయిన ఈ ఎగ్స్ కానీ నాప్లియే కానీ సో వీటిని ఏంటంటే రేరింగ్ ట్యాంక్స్లో వేసుకునే ముందు వాటిని క్లీన్ వాటర్తో, సో గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్తో ఏంటంటే వాటిని మనం వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక సో సిమ్టమ్స్ అనేవి ఇట్లాగ ఉంటాయి. సో బాడీ మొత్తం ఇలాగా డార్క్ కలరేషన్ అనేది చేంజ్ అవుతుంది, డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ హెపటోపాంక్రియాటిక్ పర్వోలైక్ వైరస్. సో ఇందులో చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఇథియోలాజికల్ ఏజెంట్స్. హెచ్పివి ఈజ్ కాజ్డ్ బై ఏ స్మాల్ పర్వోలైక్ వైరస్. ఇట్ ఈస్ 20 to 24 నానోమీటర్స్ ఇన్ డయామీటర్. సో హెచ్పివి ఈ వైరస్ అనేది ఏంటంటే సో ఈ డిసీజ్ అనేది దేనివల్ల కాజ్ అవుతుంది అంటే పర్వోలైక్ వైరస్ ద్వారా కాజ్ అవుతుంది. సో దీని యొక్క డయామీటర్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 20 to 24 నానోమీటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లినికల్ సైన్స్, రెడ్యూస్డ్ ఫీడింగ్, పూర్ గ్రోత్ రేట్, నెక్స్ట్ బాడీ సర్ఫేస్ అండ్ గిల్ ఫౌలింగ్ విత్ సీలియట్స్ అండ్ ఒకేషనల్ ఒపేసిటీ ఆఫ్ అబ్డామినల్ మజిల్స్. సో ఫీడింగ్ అనేది ఏంటంటే తక్కువగా తీసుకుంటుంది. నెక్స్ట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బాడీ సర్ఫేస్, నెక్స్ట్ గిల్ అనేది ఏంటంటే గిల్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు. ఎందుకంటే ఈ సీలియట్స్ లైక్ ఇంత చెప్పుకున్నాం కదా, సో ప్రోటోజోవన్స్ క్రాస్ అవ్వడం వల్ల దానికి ఏంటంటే ఈ గిల్స్ కానీ ఇవి కానీ ఏంటంటే సరిగ్గా ఫామ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అబ్డామినల్ మసిల్స్ కూడా సరిగ్గా ఫామ్ అవ్వవు, సో ట్రాన్స్పరెంట్గా ఫామ్ అవ్వవు. సో ఇవి మనం సిమ్టమ్స్ కింద మనం చూసుకోవచ్చు ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్లో. సివియర్ ఇన్ఫెక్షన్ మే ఇంక్లూడ్ ఏ వైటిష్ అండ్ ఆథ్రోఫైడ్ హెపటోపాంక్రియాస్, అనరాక్సిక్ అండ్ రెడ్యూస్డ్ ప్రీనింగ్ యాక్టివిటీ. సో ఈ సివియర్ ఇన్ఫెక్షన్లో చూసుకుంటే కనుక మనకి ఈ వైటిష్ కలర్లోకి అది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ బాడీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అట్రోఫైడ్ హెపటోపాంక్రియాస్ అంటే ఏంటంటే సో ఈ హెపటోపాంక్రియాస్ అనేవి ఏంటంటే సరిగ్గా ఫంక్షన్ కావు. సో హెపటోపాంక్రియాస్ అనేది ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ట్కి సంబంధించింది. సో ఇది సరిగ్గా ఫామ్ అవ్వకపోతే సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ అవి సరిగ్గా ఫామ్ అవ్వవు. సో ఆ ఫామ్ అవ్వకపోవడం వల్ల దానికి ఫీడింగ్ అనేది సరిగ్గా తీసుకోదు. నెక్స్ట్ అనరాక్సిక్. సో అనరాక్సిక్ చెప్పాను కదా, లాస్ ఆఫ్ హెపటైటిస్, సో ఆకలి లేమితనం అనేది వాటిల్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రీనింగ్ యాక్టివిటీ. సో ఈ ప్రీనింగ్ యాక్టివిటీ అంటే ఏంటంటే లైక్ ప్రీనింగ్ యాక్టివిటీ అంటే ఏదైనా సరే మన బాడీలో ఏంటంటే ఏదైనా ఫిజికల్ ఎపిరెన్స్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవడం, లైక్ బాడీ క్లీన్ చేయడం, సో అటువంటివి. సో వీటిలో చూసుకుంటే కనుక ఏంటంటే క్లీనింగ్, సో దాని బాడీ క్లీన్ చేసుకునే యాక్టివిటీ కూడా దానికి తగ్గిపోతుంది ఈ ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్లో ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ కండిషన్లో. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రొసీజర్స్ ఫర్ హెచ్పివి ఇన్ఫెక్షన్. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయడానికి ప్రాపర్గా ప్రివెన్షనరీ మెజర్స్ అనేవి ఏమీ లేవు. నెక్స్ట్ కంట్రోల్ ప్రొసీజర్స్ కూడా ఏమీ వీటికి లేవు. However, screening the PLs before stocking shrimp by the routine histology or the Desma impression smear is recommended. సో యూజువల్గా ఏంటి అంటే ఈ పిఎల్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో సో ఈ పిఎల్స్ని ఏంటంటే బిఫోర్ మనం ముందు వాటిని సెలెక్ట్ చేసుకునే ముందే వాటిని మనం స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తే కనుక వాటిలో ఏమన్నా సరే ఈ వైరస్ కానీ ఒకవేళ దానికి ఎఫెక్ట్ అయితే కనుక వాటిని మనం ముందే అవాయిడ్ చేసేయవచ్చు బిఫోర్ స్టాకింగ్ ద స్ట్రిమ్స్. సో అది కాకుండా ఏంటంటే కొన్ని హిస్టోలాజికల్ డయాగ్నోసిస్ టెస్టులు కూడా మనం చేయొచ్చు. సో అందులో చూసుకుంటే కనుక ఏంటంటే జెమ్సా ఇంప్రెషన్ స్మియర్. సో ఈ టెస్ట్లో ఏం చేస్తారు అంటే ఒక క్లీన్ మైక్రోస్కోపిక్ గ్లాస్ స్లైడ్ అనేది తీసుకొని సో ఏదైతే ఇన్ఫెక్టెడ్ ష్రింప్ అనేది ఉంటుంది కదా దాని బాడీ పార్ట్లో ఏదైనా సరే లైక్ మ్యూకస్ లేయర్ పైదే అటువంటిది తీసుకొని మన మైక్రోస్కోపిక్ గ్లాస్ స్లైడ్ మీద పెట్టుకొని వాటిని మనం
ఎయిర్ డ్రై చేసి ఆ తర్వాత ఏంటంటే స్మియర్ని సో ఏదైతే ప్రిపేర్ చేసుకున్న గ్లాస్ లైన్ మీద ప్రిపేర్ చేసుకున్న స్మియర్ ఉంటుంది కదా, దాన్ని 2 to 3 డ్రాప్స్ ఏంటంటే మిథనాల్లో మనం డిప్ చేసుకోవాలి. సో డిప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ అగైన్ మనం ఏంటంటే ఎయిర్ డ్రైయింగ్ అనేది చేసుకోవాలి 30 సెకండ్స్ వరకు. సో 30 సెకండ్స్ వరకు చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ స్లైడ్ మీద ఏంటంటే నెక్స్ట్ జస్మా సో జంసా ఈ స్ట్రెయిన్ అనేది ఏంటంటే మనం దాని మీద పోర్ చేసుకోవాలి ఫర్ ఏంటంటే 20 to 30 మినిట్స్ మన తర్వాత లీవ్ చేసేయాలి. సో అలా లీవ్ చేసిన తర్వాత మనం ఏమన్నా సరే తర్వాత ఆఫ్టర్ ఈ స్లైడ్ మీద మనం ఏమన్నా వైరల్ పార్టికల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే కనుక సో అటువంటి పిఎల్స్ని మనం అవాయిడ్ చేసేసుకోవాలి. సో బిఫోర్ స్టాకింగ్ ముందే సో ఈ టైప్ ఆఫ్ టెస్ట్ని మనకు కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాసెస్ మే బీ అక్కర్ డ్యూ టు ది ఇంక్రీస్డ్ అక్కరెన్స్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గిల్ ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్. సో ఏంటంటే మోస్ట్గా నష్టం అనేది మనం చూస్తాము. సో ఏ విధంగా అంటే ఈ ఇన్ఫెక్ట్ అయిన స్ట్రిమ్స్లో ఏంటంటే ఈ బాడీ సర్ఫేస్ కానీ సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఉండడం, నెక్స్ట్ గిల్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు. సో సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది దేనివల్ల కాజ్ అవుతుందంటే విబ్రో స్పీసెస్ ద్వారా. సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ ద్వారా మనకి సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది స్ట్రిమ్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే నో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ హెచ్పివి ఇన్ఫెక్షన్. సో హెచ్పివి ఇన్ఫెక్షన్కి ప్రాపర్గా ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ హెపటోపాంక్రియాస్ అండ్ ది లింఫాయిడ్ ఆర్గన్ నెక్రోసిస్. సో ఈ టైప్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇథియోలాజికల్ ఏజెంట్స్. ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ది వైరల్ ఇథాలజీ. సో ఈ టైప్ ఆఫ్ డిసీజ్ని కాజ్ అవ్వడానికి ఏంటంటే ఫస్ట్ వైరస్ అనేది కాజ్ చేస్తుంది ఈ డిసీజ్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లినికల్ సైన్స్లో చూసుకుంటే కనుక మనం సో లైట్ పింకిష్ టు ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ది సెఫాలోథొరాక్స్ రీజన్. సో ఈ సెఫాలోథొరాక్స్ రీజన్ అనేది ఏంటంటే మనకి యూజువల్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే లైట్ పింకిష్ కలర్లోకి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏదైతే ఇన్ఫెక్టెడ్ షింప్ ఉందో దానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో లైట్ పింకిష్ కలర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు సెఫాలోథొరాక్స్ రీజన్లో. లేటర్ ఆన్ ఏంటంటే ఎల్లోయిష్ కలర్లోకి అది చేంజ్ అయిపోతుంది. ఆఫెన్ ఫౌలింగ్ బై ది సీలియట్ ప్రోటోజోవన్ జూజాంథిమం సీన్. సో నెక్స్ట్ ఏంటంటే ఫౌలింగ్. సో ఈ లైక్ గిల్స్ కానీ ఏవైనా సరే సరిగ్గా ఫామ్ ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రోటోజోన్స్. సో అవి అందులో చూసుకుంటే కనుక జూజాంథిమం అనేది ఏంటంటే ఈ స్పీసెస్ అనేది ఎక్కువగా కాజ్ చేస్తుంది డిసీజ్. బ్లాక్ అండ్ నెక్రోటిక్ హెపటోపాంక్రియాస్. సో హెపటోపాంక్రియాస్ రీజన్లో సో ఈ రీజన్లో ఏంటంటే ఈ బ్లాక్ కలర్, సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఈ బ్లాక్ కలర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది హెపటోపాంక్రియాస్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ది బ్యాక్టీరియా సచ్ యాజ్ విబ్రో ఆల్గినోలైటికస్. సో ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది దేని ద్వారా కాజ్ అవుతుంది అంటే విబ్రో ఆల్గినోలైటికస్ అనే దీనివల్ల మనకి సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే నో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ IHLN. సో దీనికి ఏంటంటే ఇన్ఫెక్షన్ హెపటోపాంక్రియాటిక్ లింఫాయిడ్ నెక్రోసిస్కి ఏంటంటే మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. సో ప్రైమరీ స్టేజ్లో ఒకవేళ దానికి ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే సో ఫస్ట్ ఏంటంటే మనం ఆ గ్రూప్లో ఉంచకుండా వాటిని ఎలిమినేట్ చేయడం మంచిది, లేకుంటే మొత్తం ఆ క్రాప్ మొత్తానికి ఏంటంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. కీప్ ద ఫిజియోకెమికల్ కండిషన్స్ ఆఫ్ ద పాండ్ ఎన్వైరన్మెంట్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లెవెల్స్. సో ఫిజికోకెమికల్ కండిషన్స్ లైక్ ఏంటంటే ఎమోనియా కానీ నైట్రేట్ కానీ లైక్ ఫాస్ఫేట్ కానీ ఏవైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో కెమికల్స్ కానీ ఏమీ ఉండకుండా ఆ పాండ్ ఎన్వైరన్మెంట్ని ఎప్పుడు మనం క్లీన్గా ఉంచుకోవాలి. సో సెర్టైన్ లెవెల్ వరకే మనం ఈ ఫిజికోకెమికల్ పారామీటర్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. టు అవాయిడ్ బ్యాక్టీరియల్ అండ్ ది వైరల్ ప్యాథోజన్స్ ఎంటరింగ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ క్లోజ్డ్ కుడ్ బి యూస్ఫుల్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ IHLN డిసీజ్. సో ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ ప్యాథోజన్స్ కానీ అవుట్ సైడ్ నుంచి ఏంటంటే పాండ్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇవి ప్రికాషనరీ మెజర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎల్లో హెడ్ డిసీజ్. సో ఇందులో చూసుకుంటే కనుక ఫస్ట్ ఎథియోలాజికల్ ఏజెంట్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఎల్లో హెడ్ డిసీజ్ ఈజ్ ఏ 35 rRNA. ఇట్ ఈస్ అన్ రాడ్ షేప్డ్ ఎన్వలప్డ్ వైరస్ విత్ 2 రౌండెడ్ ఎండ్స్. సో ఏంటంటే ఎల్లో హెడ్ వైరస్ అనేది ఏంటంటే మనకి
ఈ వైరస్కి ఏంటి అంటే 35 RNA అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే రాడ్ షేప్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వైరస్కి ఏంటంటే బోత్ ఎండ్స్ అనేవి ఏంటంటే రౌండెడ్ ఇన్ షేప్లో ఉంటుంది. బోత్ ఎండ్స్ అనేవి ఏంటంటే రౌండెడ్. నెక్స్ట్ క్లినికల్ సైన్స్లో చూసుకుంటే కనుక ఎఫెక్టెడ్ షింప్ షోస్ ఏ మార్క్ రిడక్షన్ ఇన్ ఫుడ్ కన్సంప్షన్. సో ఫుడ్ కన్సంప్షన్ అనేది ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఫుడ్ అనేది ఏమీ తీసుకోదు ఈ ఎఫెక్టెడ్ షింప్స్ అనేవి. ఫాలోయింగ్ దిస్ ఏ ఫ్యూ మోరిబండ్. సో ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్, MORIBUND. ఈ మోరిబండ్ షింప్ అంటే ఏంటంటే will appear swimming slowly near the surface of the pond and remain motionless. సో మోరిబండ్ షింప్ అంటే సో పీక్. సో ఇదేంటి అంటే ఈ ఎఫెక్టెడ్ షింప్స్ అనేవి ఏంటంటే డెత్కి దగ్గరగా ఉంటాయి. సో ఏంటంటే వీటిలో డెత్ రేట్ అనేది బాగా చూడొచ్చు. సో మోరిబండ్ షింప్స్ అంటే డెత్కి దగ్గరగా ఉన్న షింప్స్ని మనం మోరిబండ్ షింప్స్ అని అంటాము. సో ఇవి ఏంటి అంటే యూజువల్లీ ఏంటంటే పాండ్ దగ్గరికి, సో ఏదైతే పాండ్ గట్లు ఉంటాయి కదా, సో వాటి దగ్గరికి ఏంటంటే స్లోగా పైకి సర్ఫేస్ వాటర్ దగ్గరికి స్విమ్కి పైన తేలిపోతూ ఉంటాయి. సో మోషన్ అనేది ఏంటంటే స్విమ్మింగ్ యాక్టివిటీ అనేది చాలా మోషన్లెస్ అనమాట. స్విమ్మింగ్ అనేది ఏం చేయవు. సో పైకి వాటర్లో తేలుతూ మనకి చూడొచ్చు. The animals have a pale bodies as swollen cephalothorax with a light yellow to yellowish hepatopancreas and gills. సో వీటిలో చూసుకుంటే కనుక సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక సో బాడీ వచ్చేసరికి ఏంటంటే పేల్ బాడీ కింద అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ సెఫాలోథొరాక్స్ అనేది స్వాలన్ లైక్ ఉబ్బుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెపటోపాంక్రియాస్. సో ఈ రీజన్లో మనం ఎల్లో కలరేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ హై మొర్టాలిటీ రేట్ may reach 100% of the affected population within 3 to 5 days from the onset of disease. సో మనం డిసీజ్ వచ్చిన తర్వాత 3 to 5 డేస్లో మనం 100% మోర్టాలిటీ రేట్ అనేది ఎంత ఉంటుందంటే 100% అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్. సో నో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ YHV ఇన్ఫెక్షన్. సో ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. సో ఈ పిక్చర్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ సెఫాలోథొరాక్స్ రీజన్, హెపటోపాంక్రియాటిక్ రీజన్ అనేది ఏంటంటే ఎల్లో కలర్లోకి వస్తుంది. సో యూజువల్లీ ఇది ఏంటంటే నార్మల్గా ఉన్న షింప్స్, ఇవి ఎఫెక్టెడ్ షింప్స్. నెక్స్ట్ ప్రివెన్షన్. ద రిలయబుల్ మెథడ్ టు ప్రివెంట్ ద అకరెన్స్ ఆఫ్ YHD ఈజ్ పాసిబుల్లీ త్రూ ది అవాయిడెన్స్. సో ఏంటంటే ద బెస్ట్ మెథడ్స్, ద బెస్ట్ అండ్ ఏంటంటే సో ఈ డిసీజ్ని అవాయిడ్ చేయడానికి ది బెస్ట్ అండ్ గుడ్ క్వాలిటీ మెథడ్ ఏంటి అంటే సో ఈ YHD ఉన్న వాటిని ఏంటంటే వాటిని అవాయిడ్ చేయాలి. సో ఏమైనా మనకు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కనుక ఎల్లో హెడ్ డిసీజ్ ఉన్న షిమ్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే వాటిని ఫస్ట్ ఆ గ్రూప్లోంచి అవాయిడ్ చేసుకోవడం బెస్ట్ మెథడ్. సచ్ యాజ్ కేర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ పోస్ట్ లార్వా, reduction or the elimination of horizontal transmission including carriers, disinfection of contaminated ponds or equipment with another 30 ppm of chlorine providing shrimp with good quality and proper nutrition. సో మోస్ట్లీ ఏం చేయాలి అంటే మన పోస్ట్ లార్వా ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాటిని డిసీజ్ ఫ్రీగా ఉన్న పోస్ట్ లార్వాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏవైతే ఈ డిసీజ్ కాజ్ చేసే సో హారిజెంటల్ ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ క్యారియర్స్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాండ్ కూడా ఏంటి అంటే ఈ కంటామినేటెడ్ అయిన తర్వాత ఏదైనా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటంటే ఏమన్నా మనం అబ్జర్వ్ చేస్తే కంటామినేట్ అయిపోతుంది కదా పాండ్, ఆ పాండ్ని ఏంటంటే మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. సో దేంతో అంటే క్లోరిన్ అనే 30 ppm క్లోరిన్తో మనం ఆ పాండ్ మొత్తం ఏంటంటే డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ కూడా ఏంటంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది వాటికి ఇస్తూ ఉండాలి. Next one, white spot disease. Etiological agents. The disease is caused by the dsDNA virus, which is సో ఆ వైరస్ ఏంటి అంటే సిస్టమేటిక్ ఎక్టోడెర్మల్ అండ్ మీసోడెర్మల్ బ్యాక్యులో వైరస్. సో ఈ వైరస్ వల్ల ఏంటి అంటే ఈ వైట్ స్పాట్ డిసీజ్ అనేది మనకి కాజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్, సో ఇది ఏంటి అంటే డబుల్ స్టాండర్డ్ DNA వైరస్. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ డబుల్ స్టాండర్డ్ DNA. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లినికల్ సైన్స్.
Clinically affected shrimp were first seen to swim to the water surface and congregated at the pond edge. సో ఏంటంటే ఈ ఎఫెక్ట్ అయిన స్ట్రింప్ అనేది మనం ఎఫెక్ట్ అయ్యింది అన్ని స్ట్రింప్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో ఇవి ఏంటంటే పాండ్ ఎగ్స్ దగ్గర, అంటే ఈ పాండ్ గట్, సో ఏవైతే ఈ చెరువులు ఉంటాయి కదా, ఈ చెరువులు గట్టుల దగ్గర ఏంటంటే ఇవి గ్రూప్ కింద ఫామ్ అయ్యి మనకి పైన తేలుతూ వాటర్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, టిపికల్ క్లినికల్ సైన్స్ ఇంక్లూడ్ వైట్ స్పాట్స్ ఆర్ ప్యాచెస్. సో మనకి యూజువల్గా ఏంటంటే ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వైట్ స్పాట్స్ కానీ ప్యాచెస్ కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పిక్చర్లో చూస్తే కనుక మనం క్యారఫేస్ రీజన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు వైట్ స్పాట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. యూజువల్లీ వైట్ స్పాట్స్ అనేవి ఎంత మిల్లీమీటర్ ఉంటాయి అంటే 1 to 2 millimeter in diameter on the inside of the shell and carapace, accompanied by a reddish discoloration of the body. సో క్యారఫేస్ రీజన్లో ఏంటంటే మనం ఈ వైట్ స్పాట్ 1 to 2 millimeter సైజ్లో మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు క్యారఫేస్. నెక్స్ట్, బాడీ కూడా ఏంటంటే రెడ్డిష్ డిస్కలరేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఈ డిసీజ్ అనేది ఏంటంటే ఈజ్ ఏబుల్ టు కాజ్ ఎపిజయోటిక్స్ ఆఫ్ ఏ 5 to 10 days డ్యూరేషన్ విత్ మొటాలిటీ రేట్ ఫ్రమ్ 40% to 100%. సో ఏంటి అంటే ఈ డిసీజ్ అనేది కాజ్ అయిన డిసీజ్ కాజ్ అయిన స్ట్రిమ్స్లో ఏంటంటే వితిన్ 5 to 10 daysలో ఏంటి అంటే మనం 40 to 100% డెత్ రేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎపిజోటిక్స్ అంటే ఏంటి అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్, సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్ట్రిమ్స్కి మనం ఈ డిసీజ్ అనేది వితిన్ 5 to 10 daysలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్కి ఇది డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మనం ఎంత పర్సెంట్ అనేది డెత్ రేట్ చూడొచ్చు అంటే మొటాలిటీ రేట్ అనేది 40 to 100% డెత్ రేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ట్రీట్మెంట్. నో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ SEMBV. సో ఈ ఇన్ఫెక్షన్కి ఏంటి అంటే మనం సిగ్నిఫికెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్, డయాగ్నోసిస్ ప్రొసీజర్. ద డయాగ్నోసిస్ ప్రొసీజర్ ఆఫ్ SEMBV వచ్చేసరికి ఏంటి అంటే infection is based on the appearance of intranuclear hypertrophy in strained histological section. So హిస్టోలాజికల్ డయాగ్నోసిస్ టెస్ట్లో ఏంటి అంటే లైక్ ఏంటంటే ఇందాక చెప్పాం కదా జెమ్సాస్ ఇంప్రెషన్ స్మియర్. సో ఆ టెస్ట్ లాగే ఏంటి అంటే ఆ డయాగ్నోసిస్ టెస్ట్ లాగే ఏంటంటే వీటిని ఏంటంటే డయాగ్నోసిస్ చేస్తారనమాట. సో సెక్షన్ లైక్ స్లైడ్ మీద మనం తీసుకొని మ్యూకస్ లేయర్ లాంటివి తీసుకొని మనం సెక్షన్ చేసినప్పుడు ఏంటంటే డయాగ్నోసిస్ చేసినప్పుడు ఇఫ్ ఎనీ వైరల్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఆ న్యూక్లియస్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక, సో ఇన్ఫెక్టెడ్ సెల్స్లోని న్యూక్లియస్లో కనుక ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ వైరల్ పార్టికల్స్ అవి ఇన్ఫెక్ట్ అయిందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్ఫెక్ట్ అయిందని మనకి తెలుస్తుంది. సో త్రూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేసి మనం వాటిని అబ్జర్వ్ చేయొచ్చు, సో ఆ వైరల్ పార్టికల్స్ని ఇన్ఫెక్టెడ్ సెల్స్లో. సో లేటర్ ఆన్ ఏంటంటే ఈ PCR టెక్నిక్ అనేది డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ వైరస్, సో ఈ డిసీజ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. సో SEMBV ఈ డిసీజ్ని ఏంటంటే త్రూ PCR టెక్నిక్ యూస్ చేసుకొని, సో లార్వల్ స్టేజెస్లో కానీ అదర్ స్టేజెస్లో కానీ ఉన్న స్టేజ్లోకి వెళ్ళి ఇదేమైనా ఎఫెక్ట్ అయితే కనుక ఈ PCR టెక్నిక్ అనేది యూస్ చేసుకొని మనం వాటిని ఫస్టే అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో డిసీజ్ని ఐడెంటిఫై చేసుకొని అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ సో ఈ బ్రూడ్ స్టాక్లో కానీ నెక్స్ట్ ఈ వైరస్ క్యారియర్స్ కానీ ఏమన్నా ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో బై యూజింగ్ PCR టెక్నిక్. నెక్స్ట్, ప్రికాషనరీ మెజర్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఫార్మర్స్ చెక్ ఇఫ్ ద స్టాక్ కంటైన్స్ వైట్ స్పాట్ వైరస్ and to destroy the stock as soon as it is proven to be infected. సో ఏంటంటే ఆ స్టాక్ మొత్తం ఏంటంటే మనం డిస్ట్రాయ్ చేసుకోవడమే మంచిది, లేకుంటే పాండ్ మొత్తం కంటామినేషన్ అనేది జరుగుతుంది. ద వాటర్ క్వాలిటీ మస్ట్ బీ కెప్ట్ ఇన్ చెక్, రెగ్యులర్లీ క్లీన్ అండ్ మానిటర్డ్ ఫర్ ది పాసిబుల్ ఇన్ఫెక్టివ్ సోర్సెస్. సో ఏంటంటే వాటర్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాటికి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజెస్.
సో బ్యాక్టీరియల్ డిసీజెస్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ విబ్రోసిస్. సో విబ్రోసిస్లో చూసుకుంటే కనుక ఇథియోలాజికల్ ఏజెంట్స్. సో ఈ డిసీజ్ కాజ్ అవడానికి కొన్ని వైరసెస్, సో కొన్ని స్పీసెస్ అనేవి కాజ్ చేస్తాయి. సో అందులో చూసుకుంటే కనుక విబ్రో వెలినిఫికస్, నెక్స్ట్ విబ్రో పారా హిమోలైటికస్, నెక్స్ట్ విబ్రో ఆల్గినోలైటికస్, నెక్స్ట్ విబ్రో యాంగులరమ్, నెక్స్ట్ విబ్రో డామిసెల్లా, నెక్స్ట్ విబ్రో ఫ్లూవిలిస్, నెక్స్ట్ విబ్రో మిమికస్. సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ అనేవి ఏంటంటే ఈ విబ్రోసిస్ని ఏంటంటే కాజ్ చేస్తాయి. సో నెక్స్ట్ క్లినికల్ సైన్స్ చూసుకుంటే కనుక హై మొటాలిటీ రేట్ పర్టికులర్లీ ఇన్ ద యంగ్ జువెనైల్ స్ట్రీమ్స్. సో మొటాలిటీ రేట్ అనేది ఏంటంటే మన యంగ్ జువెనైల్స్లో మనం ఎక్కువగా చూస్తాము. సో మోరిబన్ స్ట్రీమ్ విత్ అనేది క్రాక్స్క్రూ స్విమ్మింగ్ బిహేవియర్ అపియర్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ద పాండ్. సో ఈ క్రాక్స్క్రూ, సో మోరిబంద్ అంటే చెప్పాను కదా, డెత్కి దగ్గరగా నియరెస్ట్గా ఉన్న వాటిని మనం మోరిబంద్ స్ట్రిమ్స్ అని అంటాము. సో ఈ స్ట్రిమ్స్ అనేవి ఏంటి అంటే క్రాక్స్క్రూ స్విమ్మింగ్, సో లైక్ ఫ్రీ స్టైల్ ఆఫ్ స్విమ్మింగ్. సో ఎక్కువ యాక్టివ్గా ఉండకుండా, సో ఆ వాటర్ ఫ్లో అవడం వల్ల అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దాని ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకొని స్విమ్ చేసే అంత క్యాపబిలిటీ ఈ స్ట్రిమ్స్లో ఉండవు, ఎఫెక్ట్ అయిన స్ట్రిమ్స్లో ఉండవు. సో అవి ఎక్కడ మనం ఏంటంటే పాండ్ ఎడ్జెస్ దగ్గర మనం ఎక్కువ తేలుతూ ఉన్న స్ట్రిమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. రెడ్డిష్ డిస్కలరేషన్ ఆఫ్ జువెనైల్ స్ట్రిమ్స్. సో రెడ్డిష్ డిస్కలరేషన్ అనేది మనం జువెనైల్ స్టేజ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో లైక్ దిస్. సో ఈ రెడ్ కలర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, సో ఈ రెడ్డిష్ కలర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫౌలింగ్. సో ఎక్స్టర్నల్ ఫౌలింగ్లో ఏంటి అంటే బ్లాక్ స్పాట్, క్రానిక్ సాఫ్ట్ షెల్లింగ్. సో ఏంటంటే మనం ఈ టైప్ ఆఫ్, సో ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో షెల్ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లూజ్ షెల్, లైక్ సాఫ్ట్ షెల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇంటేక్ వాటర్, దట్ ఈస్ ఫార్మలిన్ 100 to 200 ppm. సో వాటర్లో ఏంటంటే మనం సో ఈ వాటర్ని ఏంటంటే డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. దేంతో అంటే 100 to 20 ppm ఫార్మలిన్తో మనం ఈ వాటర్ని, ఏదైతే వాటర్ మనం ఆ పౌండ్లోకి తీసుకుంటాం దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్ ప్రిపరేషన్ అప్లికేషన్ త్రూ ఫీడ్స్. సో ఏంటి అంటే, సో ఈ వైరస్ని యాంటీ మైక్రోబియల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే త్రూ ఫీడ్ ద్వారా మనం యాంటీ మైక్రోబ్స్ అనేవి ఇవ్వచ్చు. సో అవి అంతా మెయింటైన్ చేసుకోవాలంటే ఆక్సలానిక్ యాసిడ్ వచ్చేసరికి ఏంటంటే 0.6 ppm అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్లాక్సిన్ అనేది ఎంత ఇవ్వాలి అంటే per kgకి 5 mg అనేది. సో ఈ రెండు మిక్స్ చేసుకొని త్రూ ఫుడ్ ద్వారా యాంటీ మైక్రోబ్స్ అనేవి వాటికి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, ప్రాపర్ పాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వాయర్ ఫర్ ఇంటేక్ వాటర్. సో వాటర్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే వాటర్ అనేది మనం పాండ్లోకి తీసుకుంటామో గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్, సో ఇలా బ్లాక్ కలర్లో సెఫాలోథొరాక్స్ రీజన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఈ టైప్లో మనం ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లుమినియస్ విబ్రోసిస్. సో ఈ టైప్లో చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద మేజర్ డిసీజ్ ప్రాబ్లమ్ ఇన్ గ్రౌట్ స్ట్రింప్ కల్చర్ ఈజ్ ద లుమినియస్ విబ్రోసిస్. సో ఈ గ్రౌట్ స్ట్రింప్ కల్చర్లో వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ మేజర్ డిసీజ్ అనమాట ఈ లుమినియస్ విబ్రోసిస్. సో ఈ డిసీజ్ అనేది దేని ద్వారా కాజ్ అవుతుంది అంటే విబ్రో హార్వీ. సో ఈ బ్యాక్టీరియా వల్ల ఈ లుమినియస్ విబ్రోసిస్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే విబ్రో స్ప్లెండిస్ అనే దీని ద్వారా కూడా మనకి ఈ లుమినియస్ విబ్రోసిస్ అనేది కాజ్ అవుతుంది. అండ్ అదర్ లుమినిసెంట్ విబ్రోసిస్ కూడా కాజ్ చేస్తూ ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటే ఈ ఎగ్స్లోను లార్వాని, పోస్ట్ లార్వన్ జువెనైల్స్ని మోస్ట్గా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి విబ్రోసిస్ వీకెన్స్ ద లార్వా అండ్ జువెనైల్స్. సో ఈ జువెనైల్స్ని, లార్వాస్ని ఏంటి అంటే ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. లార్వా బికమ్ ఒబెక్ వైట్
వైల్ ద జువెనల్స్ హ్యావ్ డిస్కలర్డ్ పోర్షన్స్ ఆన్ ది బాడీ. సో లార్వా అనేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఒపాక్ అంటే నాట్ ట్రాన్స్పరెంట్. సో ట్రాన్స్పరెంట్గా ఉండవు, సో వైటిష్ కలర్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ జువెనల్స్ కూడా లేటర్ ఆన్ ఏంటంటే ఈ జువెనల్స్ కూడా ఏంటంటే డిస్కలరేషన్ పోర్షన్ బాడీలో ఏంటంటే డిస్కలరేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. As the common name of the disease suggests, the larva glow green when in total darkness. సో ఈ కామన్ నేమ్, సో మనం ఫస్ట్ చెప్పాక దీని నేమ్ వచ్చే లుమినియస్ విబ్రోసిస్. లుమినియస్ అంటే గ్లో అవడం, సో ఏంటి అంటే మెరిసే వాటిని లుమినిసెన్స్ అని అంటాము. సో ఇందులో ఇది కామన్ నేమ్ దీనికి ఎట్లాగా వచ్చింది అంటే యూజువల్గా మనకి డార్క్నెస్లో చూస్తే కనుక ఈ ఎఫెక్ట్ అయిన లార్వా అనేది మనకి గ్రీన్ కలర్లో మనకి గ్లో అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే దీనికి లుమినియస్ విబ్రోసిస్ అని నేమ్ వచ్చింది. లుమినియస్ విబ్రోసిస్ కెన్ బి డెడ్లీ టు ద స్ట్రీమ్ అండ్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు కిల్ అప్ టు 100% ఆఫ్ ద స్ట్రీమ్ ప్రొడక్షన్. సో ఏంటంటే ఇది డెడ్లీ డిసీజ్ అనమాట. సో 100% ఆఫ్ mortality రేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రివెన్షన్, టు ప్రివెంట్ దిస్ ఈస్ ద బెస్ట్ టు మానిటర్ ద స్ట్రీమ్ డ్యూరింగ్ దర్ ఎర్లీ స్టేజెస్ అండ్ టు చెక్ ద బ్యాక్టీరియా present via the water sample test regularly. సో ఏంటంటే ద బెస్ట్ ప్రివెన్షనరీ మెజర్ వచ్చేసరికి ఏంటంటే ఈ స్ట్రీమ్స్ని ఏంటంటే ఎప్పటికప్పుడు మనం మానిటరైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రతి స్టేజ్లో ఏంటంటే మనం స్ట్రీమ్స్కి ఏమన్నా డిసీజ్ కాజ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత కూడా ఏంటంటే మనం వాటర్ శాంపుల్ టెస్ట్ అనేవి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనుక ఈ డిసీజ్ ఏమన్నా ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో అడ్వైజబుల్ టు క్రియేట్ ఏ మైక్రోబియల్ డైవర్సిటీ ఇన్ ద వాటర్ టు ద కంపాటబిలిటీ ఎక్స్క్లూడ్ ద ప్యాథోజన్స్ బై యూజింగ్ ప్రోబయోటిక్స్. సో ఈ మైక్రోబ్స్ కూడా ఏమన్నా వాటర్లో ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో బెస్ట్ ఏంటి అంటే ప్రోబయాటిక్స్. సో ప్రోబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనం ఇటువంటి టైప్ ఆఫ్ మైక్రోబియల్ కానీ ప్యాథోజన్స్ కానీ మనం పాండ్లోకి ఎక్కువ రాకుండా చూసుకోవచ్చు. రాకుండా అంటే ఏంటంటే ప్రోబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫీడ్ కింద ఇవ్వడం వల్ల ఏంటంటే సో ఈ స్ట్రీమ్స్లో ఏంటంటే ఫిజియోలాజికల్గాను ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా చాలా బెటర్గా మనం వీటిల్లో డెవలప్ చేయొచ్చు. సో ఫిజియోలాజికల్ అంటే బాడీ ఫంక్షన్ కానీ నెక్స్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇటువంటి డిసీజెస్ ఏమన్నా వచ్చినా సరే ఇమ్యూన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ పెంచవచ్చు ఈ ప్రోబయాటిక్స్ అనేది ఇవ్వడం వల్ల. సో పాండ్ కూడా ఏంటి అంటే బెటర్గా మనం పాండ్ను కూడా ఏంటంటే గుడ్ క్వాలిటీ వాటర్తో, సో వాటర్ క్వాలిటీని కూడా మనం బాగా ఇంక్రీజ్ చేయొచ్చు ఈ ప్రోబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫంగల్ డిసీజెస్. సో ఇందులో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ లార్వల్ మైకోసిస్. ఇథియోలాజికల్ ఏజెంట్స్, filamentous fungi of genus Legendium species and other filamentous fungi such as Cerulipedium species and next వచ్చేసరికి ఏంటంటే హెలిప్టోరోసిస్ స్పీసెస్. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ లార్వల్ మైకోసిస్ని ఏంటంటే కాజ్ చేస్తాయి. సో లెజెండియం స్పీసెస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సిరోలిపీడియం స్పీసెస్, నెక్స్ట్ హ్యాలిప్టోరోసిస్. సో ఈ స్పీసెస్ అనేది ఏంటంటే యూజువల్గా ఈ లార్వల్ మైకోసిస్ని కాజ్ చేస్తూ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ స్పీసెస్. నెక్స్ట్ ఇందులో క్లినికల్ సైన్స్ చూసుకుంటే కనుక ఎగ్స్ అండ్ లార్వా ఆర్ వీక్ అండ్ ఎపియర్ వైటిష్. సో ఎగ్స్ కానీ లార్వా కానీ ఏంటంటే మనకి వైటిష్ కలర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వైటిష్ కలర్లోకి ఇది చేంజ్ అయిపోతుంది. మొటాలిటీస్ మే రీచ్ 100% విత్ ఇన్ 2 days. సో ఎఫెక్ట్ అయిన 2 days విత్ ఇన్ 2 daysలో ఏంటంటే 100% ఆఫ్ మొటాలిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫంగల్ మైసీలియం రీప్లేసెస్ ది లార్వల్ టిష్యూస్ అండ్ రెమెడీస్ ఇన్ టు ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొట్రూడెడ్ అవుట్ ఆఫ్ ద బాడీ అండ్ డెవలప్స్ ఇన్ టు ది స్పోరాంజియా. సో ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్, రెమెడీస్ కాదు, రెమెడీస్ అనమాట. సో ఇది ఏంటి అంటే సో ఈ బాడీ పార్ట్స్ కానీ ఏమన్నీ ఏంటి అంటే ఈ ఫంగస్ అనేది ఏంటంటే బాడీ పైన,
సో ఈ టైప్లో చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్ స్పోర్స్ అనేవి, స్పొరాంజియా అనేది ఫామ్ అవుతుంది అవుట్ సైడ్ ద బాడీ, ప్రొట్రూడ్స్ అవుట్ సైడ్ ద బాడీ. సో ఇన్సైడ్కి వెళ్ళి బయటికి ఇలాగ మనకి స్పొరాంజియా. సో అందుకనే మనకి ఇది వైటిష్ కలర్లోకి మనకి అపియర్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. General hatchery management practices such as use of UV sterilized and filtered seawater, adequate water exchange etc. must be strictly followed. సో హ్యాచరీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో ఏంటంటే యూవీ స్టెరిలైజేషన్, నెక్స్ట్ సీ వాటర్ ఏంటంటే ఫిల్టర్ చేసుకొని, నెక్స్ట్ వాటర్ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రేరింగ్ వాటర్, నెక్స్ట్ ఎక్విప్మెంట్ యూస్డ్ ఇన్ ద హ్యాచరీ అండ్ ఆల్ హ్యాచరీ ఫెసిలిటీస్ మస్ట్ బి థరోలీ డిస్ఇన్ఫెక్టెడ్ బిఫోర్ రీస్టార్టింగ్ ద హ్యాచరీ ఆపరేషన్. సో ఏంటంటే రేరింగ్ వాటర్ కానీ బిఫోర్ హ్యాచరీ ఆపరేషన్ ముందు ఏంటంటే రీస్టార్ట్ చేసుకుంటే ముందే వీటన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఏదైతే ఎక్విప్మెంట్ లైక్ ఫీడ్ ఇవ్వడానికి కానీ, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఒక పాండ్ నుంచి ఇంకో పాండ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ, వీటినన్నీ ఎప్పటికప్పుడు మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ గిల్ డిసీజ్. సో ఈ డిసీజ్లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇథియోలాజికల్ ఏజెంట్స్. సో ఇథియోలాజికల్ ఏజెంట్స్లో చూసుకుంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ది ఫిషారియం స్పీసెస్. సో ఇది ఫిషారియం స్పీసెస్ ద్వారా కాజ్ అవుతుంది డిసీజ్. నెక్స్ట్ క్లినికల్ సైన్స్ చూసుకుంటే కనుక బ్రౌనిష్ టు బ్లాకిష్ డిస్కలరేషన్ ఆన్ ద గిల్స్ ఆఫ్ ద జువెనైల్ స్ట్రీమ్స్. సో బ్రౌనిష్ టు బ్లాకిష్ కలరేషన్ అనేది సో ఈ గిల్స్ దగ్గర, సో పిక్చర్లో అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ గిల్స్ అనేవి ఏంటంటే బ్రౌనిష్ టు బ్లాకిష్ కలర్లోకి మనకి చేంజ్ అయిపోతాయి. సో ఈ పిక్చర్లో మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ గిల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే దీనికి బ్లాక్ గిల్ డిసీజ్ అని నేమ్ వచ్చింది. నెక్స్ట్ ట్రీట్మెంట్. నో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫంగల్ ఇన్ఫెస్టేషన్ వితౌట్ హార్మింగ్ ద స్ట్రీమ్. సో ఏంటి అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఏమీ దీనికి లేదు. సో వస్తే కనుక మొత్తం స్ట్రింప్ అంతా మొత్తం హార్మింగ్ అనేది జరుగుతుంది. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. నో ఇన్ఫర్మేషన్ ఆన్ ది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. ప్రివెన్షన్ మెజర్స్ కానీ ఏమైనా తీసుకోవడం మెడికేషన్కి, సో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా లేదు. హౌఎవర్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది పాండ్ బాటమ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ వైల్డ్ క్రస్టేషియన్స్ ఇన్ టు ద పాండ్ విచ్ మే క్యారీ ప్యాథోజన్స్ కెన్ బి ఎఫెక్టివ్ కంట్రోల్ ప్రాక్టీసెస్. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే కంట్రోల్ ప్రాక్టీస్ ఏంటి, కంట్రోల్ ప్రాక్టీస్ మెథడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఏదైతే ఆ వాటర్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటామో అది గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటూ, నెక్స్ట్ ఏంటంటే వైల్డ్ క్రస్టేషన్స్ అనేవి ఏమీ బయట నుంచి ఎంటర్ కాకుండా పాండ్లోకి మనం చూసుకుంటూ ఉండాలి, మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్. సో ఈ స్ట్రిమ్స్ అనేవి ఏంటంటే ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పారాసైటిక్ డిసీజెస్. సో పారాసైటిక్ డిసీజెస్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ మైక్రోస్పోరోడసిస్. సో ఈ మైక్రోస్పోరోడసిస్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఇథియోలాజికల్ ఏజెంట్స్ వచ్చేసరికి ఏంటంటే సో ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై మైక్రోస్పోరేడియా. సో మైక్రోస్పోరేడియా సచ్ యాజ్ ఏంటి అంటే థిలోహెనియా స్పీసెస్. సో థిలోహెనియా స్పీసెస్ కాజ్ అవ్వడం వల్ల ఇది ఈ మైక్రోస్పోరోడసిస్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నోసీమా, నెక్స్ట్ ప్లెస్టోస్పోరా. సో ప్లిస్టోస్పోరా. సో ఈ స్పీసెస్ కాజ్ అవ్వడం వల్ల ఏంటంటే మైక్రోస్పోరోడసిస్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ క్లినికల్ సైన్స్ చూసుకుంటే కానీ ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్ ఏపియర్ ఒపాక్ అండ్ కుక్డ్. సో ఏంటి అంటే ఇది సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేసుకుంటా కదా, ఒపాక్ అంటే ట్రాన్స్పరెంట్గా, సో ట్రాన్స్పరెంట్గా ఉండకుండా. సో ఇది నార్మల్ స్ట్రింప్, ఇదేంటంటే లైక్ ఈ ఫామ్లో మనకి అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ఇన్ఫెక్టెడ్ది. గ్రాడ్యువల్ అండ్ లో లెవెల్స్ ఆఫ్ మోర్టాలిటీ ఆర్ అబ్జర్వ్డ్. సో ఈ ఎఫెక్ట్ అయిన ఈ స్ట్రిమ్స్లో ఏంటి అంటే మనం మోర్టాలిటీ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయం, లో లెవెల్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు.
సో మొటాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉండదు. మైక్రోస్పోరేడియా ఇన్వైడ్ అండ్ రీప్లేస్ గిల్, మజిల్, హార్ట్, gonads and hepatopancreas and cause necrosis in these regions. సో ఏంటి అంటే ఈ స్పోరిడియా అనేది ఏంటంటే మెయిన్లీ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్వైడ్ అంటే ఎఫెక్ట్ చేస్తుంది అంటే గిల్స్ని, మజిల్స్ని, హార్ట్ని, గోనాడ్స్ని, హెపటోపాంక్రియాస్ని, నెక్స్ట్ నెక్రోసిస్ని కాజ్ చేస్తుంది. నెక్రోసిస్ అంటే డెడ్ అయిపోయిన టిష్యూని మనం నెక్రోసిస్ అని అంటాం. సో బ్లడ్ కానీ ఏమన్నా సర్క్యులేట్ కాకుండా ఉండి ఆ టిష్యూ మొత్తం డెడ్ అయిపోతే దాన్ని మనం నెక్రోసిస్ అని అంటాము. సో యూజువల్లీ ఏంటంటే నెక్రోసిస్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ శానిటరీ కండిషన్స్ ఎట్ ద పాండ్ బాటమ్ అండ్ ఓవరాల్ పాండ్ ఏరియా. సో బెస్ట్ ప్రికాషనరీ మెజర్ వచ్చేసరికి ఏంటంటే మనం శానిటైజేషన్ చేసుకొని పాండ్ బాటంలో సో ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకుంటే, మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ డిసీజ్ని. సో పిక్చర్లో మనం ఇన్ఫెక్టెడ్ స్ట్రింప్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ట్రాన్స్పరెంట్గా లేకుండా కుక్డ్ ఫామ్ ఆఫ్ స్ట్రింప్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వైట్ ఫేసెస్ డిసీజ్. ఏ కామన్ సిమ్టమ్ ఆఫ్ వైట్ ఫేసెస్ డిసీజ్ ఇన్ shrimp is the change of color of the gut. సో మెయిన్ కామన్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఈ వైట్ ఫేసెస్ డిసీజ్లో ఏంటంటే గట్ అనేది ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ గట్ రీజన్ సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఈ గట్ అనేది ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది, లైక్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. కంపేర్ టు ద నార్మల్ స్ట్రీమ్ ద గట్ ఈజ్ పేల్ వైట్ ఇన్స్టెడ్ ఆఫ్ డార్కిష్ బ్రౌన్ కలర్. సో ఏంటంటే పెయిల్ వైట్ కలర్లోకి మనకి చేంజ్ అవుతుంది గట్ అనేది, గట్ రీజన్ పేల్ కలర్లోకి మనకి చేంజ్ అవుతుంది. ద ఫేసెస్ ఎక్స్క్రీటెడ్ బై ద shrimp ఈజ్ ఆల్సో మోర్ buoyant than normal as the white excrement floats to the surface of the pond. సో యూజువల్గా ఏంటంటే దాని నుంచి రిలీజ్ అయిన ఎక్స్క్రీటా ఉంటుంది కదా, అది ఏంటంటే నార్మల్లీ ఏంటంటే వైట్ కలర్లోకి ఉంటుంది, లైక్ ఏంటంటే ఫ్రీగా లూజ్గా ఎక్స్క్రీట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎక్స్క్రీటాని. సో లైక్ ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ఎక్స్క్రీటా ఆఫ్ ఇన్ఫెక్టెడ్ స్ట్రింప్, వైట్ కలర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్ఫెక్టెడ్ స్ట్రింప్ అనేది ఇలాగ మనకి అపియర్ అవుతుంది. సో ఈ కలర్లో మనకి అపియర్ అవుతుంది. The exoskeleton of the infected shrimp become loose and there is a dark discoloration on the gills. సో చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎగ్జోస్కెలిటన్ అనేది ఏంటంటే మనకి ఇన్ఫెక్టెడ్ షింప్లో లూజ్ అయిపోతుంది, లైక్ సాఫ్ట్గా లూజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డార్క్ కలరేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు గిల్స్ దగ్గర. సో లైక్ దిస్ డార్క్ కలరేషన్. Next study shows that shrimp with another white faces disease lose hepatitis and can even reach up to the 60% of mortality అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వైట్ ఫేసెస్ డిసీజ్ వచ్చిన షింప్స్లో ఏంటంటే లాస్ ఆఫ్ హెపటైటిస్, సో ఆకలి లేమితనం అనేది, నెక్స్ట్ ఏంటంటే మొటాలిటీ అనేది ఏంటంటే 60% మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వైట్ ఫేసెస్ డిసీజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇది కాజ్ అవ్వడం వల్ల కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాజింగ్ వైట్ ఫేసెస్ డిసీజ్. సో అందులో చూసుకుంటే కనుక మనం వాటర్ క్వాలిటీ అనేది పూర్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల, పాండ్ బాటంలో ఏంటంటే స్లడ్జ్ అక్యుములేషన్, సో బురద, సో ఇటువంటిది ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల, పేరుకుపోవడం వల్ల, నెక్స్ట్ ప్లాంక్టన్ బ్లూమ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఇది మనకి ఈ వైట్ ఫేసెస్ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది, స్ట్రిమ్స్లో కాజ్ అవుతుంది. సో కొన్ని గ్రోయింగ్ ప్రాక్టీసెస్ వల్ల కూడా డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. హై స్టాకింగ్ డెన్సిటీ, సో ఎక్కువ హ్యూజ్ నెంబర్లో మనం ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే కనుక, కల్చర్ చేస్తూ ఉంటే కనుక ఈ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. బ్యాడ్ ఫీడ్ మేనేజ్మెంట్ హ్యావ్ ఆల్సో బీ కనెక్టెడ్ టు ది డిసీజ్. సో ఫీడ్ మేనేజ్మెంట్, సో ప్రాపర్ టైప్ ఆఫ్ న్యూట్రిషనల్ డైట్ అనేది మనం ఇవ్వకుండా ఉన్నా సరే ఈ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. సో ప్రివెన్షన్ వచ్చేసరికి ఏంటంటే సిన్స్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ అనేది వైట్ ఫేసెస్ డిసీజ్ ఇస్ స్టిల్ అన్నోన్. సో ఎగ్జాక్ట్ కాజ్, సో దీనికి సో ప్రాపర్ కాజ్ అనేది దీనికి కాజ్ అయ్యేది, సో దీనివల్లే కాజ్ అవుతుంది అనేది ఇప్పటికీ మనకి తెలియదు.
So it is the best to follow the biosecurity and water management బెస్ట్ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్. సో ఏంటి అంటే బయోసెక్యూరిటీ మెషర్స్ కానీ లైక్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కానీ మనం చేసుకుంటే కనుక ఈ డిసీజ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో చూసుకుంటే కనుక సాఫ్ట్ షెల్ సిండ్రోమ్. సో సాఫ్ట్ షెల్ సిండ్రోమ్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ ఇథియోలాజికల్ ఏజెంట్స్లో చూసుకుంటే ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ది సాఫ్ట్ షెల్ సిండ్రోమ్ ఈజ్ నాట్ నోన్. సో దీనికి సాఫ్ట్ షెల్ సిండ్రోమ్కి కాజ్ అవ్వడం ఎగ్జాక్ట్ కాజ్ అనేది ఏంటంటే దేనివల్ల కాజ్ అవుతుంది అనేది ఇప్పటికీ తెలియదు. హౌవెవర్ ది లో సెలైన్ కండిషన్ ఇన్ ద కల్చర్ పాండ్ అండ్ deterioration of another pond bottom condition are some physicochemical parameter factors that causes this disease. సో ఏంటి అంటే దీనికి ప్రాపర్ కాజ్ అనేది ఏంటి అనేది తెలుసుకోలేదు కానీ కొన్ని అజంప్షన్స్ అనేవి ఉన్నవి. ఏంటంటే లో సెలైన్ కండిషన్ మెయింటైన్ అవ్వడం వల్ల కల్చర్ పాండ్లో. నెక్స్ట్ ఏంటి అంటే పాండ్ బాటమ్ అనేది ఏంటంటే పాండ్ బాటంలో సో ఫెర్టిలిటీ అనేది సో పాండ్ బాటంలో ఉన్న సాయిల్లో ఫెర్టిలిటీ అనేది క్షీణించడం వల్ల డెటోరోటేషన్ అంటే క్షీణించడం వల్ల ఏంటి అంటే ఈ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది అని మనకి కొన్ని అజంప్షన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ అదే కాకుండా ఏంటంటే ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ డిసీజ్ కాజ్ అవుతుందని అజంప్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే షిమ్స్ ఫెడ్ విత్ అనేది లో ప్రోటీన్ డైట్ contamination through the agricultural runoff and high soil pH, low water phosphate and low organic matter in soil and all have an impact on the soft shell disease. సో ఏంటంటే షింప్ తీసుకున్న ఫీడ్లో లో ప్రోటీన్ డైట్ ఉండడం వల్ల లైక్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్లో ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ ఇవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాటి నుంచి వచ్చిన వాటర్ అనేది ఈ పాండ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల సో తద్వారా ఏంటి అంటే ఆ పాండ్ మొత్తం వాటర్ అనేది కంటామినేట్ అయిపోయి నెక్స్ట్ అందులో ఏంటంటే హై సాయిల్ పీహెచ్ అనేది సాయిల్ పీహెచ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అదేవిధంగా ఏంటంటే లో ఫాస్ఫేట్ రేట్ ఉండడం వల్ల యూజువల్లీ మనకి ఫాస్ఫేట్ రేట్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే 0.005 ppm అనేది మనకి ఉండాలి. సో దానికన్నా ఇంకా తక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఈ లో వాటర్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువ లేకుండా ఉండడం వల్ల సో ఆర్గానిక్ మ్యాటర్ కాకుండా మనం ఎక్కువ ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ సాఫ్ట్ షెల్ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేసుకుంటే కనుక సో ఈ విధంగా ఏంటి అంటే షెల్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో లైక్ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా థిన్గా ఉంటుంది. సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లినికల్ సైన్స్. షింప్స్ ఆర్ వీక్ యూజువల్లీ ఆఫ్ ఫీడ్ హ్యావ్ ఏ లూజ్ థిన్ ఎగ్జోస్కెలిటన్. సో షింప్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి, లూజ్ ఎగ్జోస్కెలిటన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రోస్ట్రమ్ వచ్చేసరికి ఏంటంటే చాలా స్టిఫ్ యాజ్ హెల్దీ షింప్స్. సో రోస్ట్రమ్ వచ్చేసరికి ఏంటంటే హెల్దీ షింప్స్ లాగే నార్మల్గానే ఉంటుంది. వేవీ అన్డ్యులేటింగ్ ఇంటెస్టైన్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. సో ఏంటంటే సో ఇంటెస్టైన్ అనేది ఏంటంటే చాలా థిన్గా వేవీగా ఉంటుంది. సో లైక్ థిన్గా ఉంటుంది లైక్ థ్రెడ్ లాగా. ప్రివెన్షన్ వచ్చేసరికి ఏంటంటే లో స్టాకింగ్ డెన్సిటీ ఫీడింగ్ with high quality feed and frequent water exchange are likely to be reduce the recurrency of the disease. సో ఏంటంటే లో స్టాకింగ్ డెన్సిటీ సో ఏదైతే మన షింప్స్ అనేవి కల్చర్ చేసుకుంటామో లో ఇన్ నెంబర్ సో తక్కువగా ఉన్న లెస్ ఇన్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటూ ఉంటే కనుక మనం ఈ డిసీజ్ని రాకుండా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మజిల్ నెక్రోసిస్. సో మజిల్ నెక్రోసిస్లో చూసుకుంటే కనుక ఇథియోలాజికల్ ఏజెంట్స్. మజిల్ నెక్రోసిస్ ఇన్ షింప్ ఈస్ కాజ్డ్ బై ది టెంపరేచర్ అండ్ సెలినిటీ షాక్.
సో ఈ మజిల్ నెక్రోసిస్ అనేది దేనివల్ల వస్తుంది అంటే హై టెంపరేచర్, సో పాండ్ వాటర్లో హై టెంపరేచర్ ఉండడం వల్ల, నెక్స్ట్ సెలినిటీలో కూడా ఎక్కువగా సెలినిటీ అనే రేట్ అనేది కూడా ఎక్కువ పెరగడం వల్ల ఈ మజిల్ నెక్రోసిస్ అనేది ఎక్కువ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఏంటంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వల్ల, ఓవర్ క్రౌడింగ్, రఫ్ హ్యాండ్లింగ్ అండ్ సివియర్ గిల్ ఫౌలింగ్. సో ఏంటి అంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వల్ల, ఎక్కువ ఇన్ హ్యూజ్ నెంబర్లో మనం వాటిని కల్చర్ చేయడం వల్ల, నెక్స్ట్ రఫ్ హ్యాండ్లింగ్, సో ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ వాటిని రఫ్ హ్యాండ్లింగ్ సరిగ్గా హ్యాండిల్ చేయకుండా ఉండడం వల్ల, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సివియర్ గిల్ ఫౌలింగ్, సో గిల్స్ అనేవి ప్రాపర్గా ఫామ్ అవ్వకుండా ఉండడం వల్ల ఈ మజిల్ నెక్రోసిస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. క్లినికల్ సైన్స్లో చూసుకుంటే కనుక ఎఫెక్టెడ్ ష్రింప్ అనేది ఏంటంటే షో ఒపెక్ వైట్ ఏరియాస్ ఆన్ ది అబ్డామెన్, blackening on the edges of the uropod followed by the erosion and liquid filled boils at the tip of uropods in the advanced stages. సో ఏంటంటే ఎఫెక్టెడ్ ష్రింప్లో ఏంటంటే మనం ఒపెక్ వైట్ వైట్ ఏరియాస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అబ్డామినల్ సెగ్మెంట్స్ దగ్గర. నెక్స్ట్ బ్లాక్నింగ్ ఆన్ ది ఎడ్జ్, ఈ యూరోపోడ్స్ దగ్గర ఏంటంటే బ్లాక్ కలరేషన్ అనేది ఎడ్జెస్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్ ఫిల్ బాయిల్స్, ఏంటంటే గడ్డల కింద ఈ యూరోపోడ్స్ దగ్గర పైన ఏంటంటే చిన్న బాల్స్ కింద గడ్డల కింద మనకి ఫామ్ అవుతుంది. వుడ్ గ్రెయిన్ అపీరెన్స్ ఆన్ ది అబ్డామినల్ మజిల్స్ ఇన్ ది పోస్ట్ లార్వల్. సో పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఏంటంటే వుడ్ గ్రెయిన్ అపీరెన్స్ అనేది మనం ఈ అబ్డామినల్ మజిల్స్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు పోస్ట్ లార్వల్ స్టేజెస్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎఫెక్ట్ ఆన్ host. There is a gradual death of the cells of affected parts leading to the erosion, especially in the tail. సో టెయిల్ రీజన్లో ఏంటంటే యూజువల్లీ ఇది కాజ్ అవడం వల్ల ఏంటంటే సెల్స్ అన్ని డెత్ అయిపోయి, సో టెయిల్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. దిస్ మే హ్యావ్ సివియర్ యాజ్ ఎ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ది సెకండరీ సిస్టమిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో సివియర్ కండిషన్లు ఏంటంటే సెకండరీ సిస్టమేటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్లో చూసుకుంటే కనుక రెడ్యూస్ స్టాకింగ్ డెన్సిటీ అండ్ ఇంప్రూవ్ వాటర్ క్వాలిటీ బై డైలీ వాటర్ ఎక్స్చేంజ్. సో స్టాకింగ్ డెన్సిటీ అనేది తక్కువగా ఉండాలి. సో లెస్ ఇన్ నెంబర్లో మనం కల్చర్ పాండ్లో ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ష్రింప్స్ని. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వాటర్ క్వాలిటీ అనేది గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఎక్స్చేంజ్ కూడా ఎంత చేయాలంటే 5 to 10% వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ shrimp diseases. Thank you.